నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం నుండి జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. ఈరోజు బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారి యొక్క సాధన గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సాధకులు చాలామంది గురువుగారు బగలాముఖి అమ్మవారి గురించి వైభవం గురించి చెప్పండి, మీరు సహస్ర చండీ యాగం సంకల్పం చేశారు కదా, అందులో 11 లక్షల పసుపు కొమ్ములతో యాగం అంటున్నారు, ఇందులో ఎలా భాగస్వాములు అవ్వాలి ఏమిటి అని అందరికి ఒకటే చెప్తున్నాను. ఒకటే ఇక్కడ 21,116 రూపాయలు 30 కేజీల ఆవు నెయ్యి. ఇవి ఎవరైతే అందిస్తారో వారి పేరుతో 5 సంవత్సరాల పాటు నిత్యగోత్రనామార్చన యాగములు ఇవన్నీ కూడా నిరంతరము జరిగేటువంటి ఒక సంకల్పాలు చెప్తూ స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పాన్ని మనం చేస్తున్న విషయం భక్తులందరికీ తెలుసు. ఇక దీని గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లా. ఇందులో బగలాముఖి సహితముగా రాజశ్యామల దశమహావిద్యలు ఇవన్నీ సంపుటీకరణం చేస్తూ రుద్ర సహితంగా సహస్ర చండీ యాగం మనం సంకల్పం చేశాం. ఇందులో మీరు చేయవలసిందల్లా దేవతలను తృప్తిపరచడానికి కావలసినటువంటిది నెయ్యి, ఆ యాగం మొత్తం ద్రవ్యాలు, యాగ ద్రవ్యాలు, వీటికి అయ్యేటువంటి ఒక ఖర్చు ఏదైతే ఉందో అది 21,116 రూపాయలు. ఎందుకంటున్నామంటే మీరు తీవ్రమైనటువంటి ఒక కష్టాల్లో ఉండి భరించలేనటువంటి ఒక సమస్యలో ఉండి ఎంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కానటువంటి ఒక పనులు ఏవైనా ఉన్నట్లయితే అది సాధించుకోవడానికి ఇంత మహోత్తరమైన కార్యక్రమం మీ పేరుతో 5 సంవత్సరాల పాటు సంకల్పం రోజు గోత్రనామార్చన మీకుండబడి. ఇందులో ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే 5 సంవత్సరాల గోత్రనామార్చనకు సంబంధించి 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు మీ ఇంట్లో అంటు ముట్టు డేట్ ఏదున్నా సరే వాట్సాప్ చేయాలి. ఈ నియమాలన్నీ పాటిస్తాం అనుకున్నప్పుడు మాత్రమే మీరు డబ్బులు పంపించండి. విశేషమైనటువంటి ఒక స్పందన వచ్చింది. నిమిషం ఖాళీ లేకుండా గ్యాప్ లేకుండా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇది అందరికీ ఈ కార్యక్రమం మీరు 21,116 రూపాయలు నా దగ్గర ఉన్నాయండి గురువుగారు, నేను ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాము, మాకు చేతనైనట్టుగా ఇందులో సేవ చేస్తాము, సంతోషం. కానీ ఇది అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే. అర్హత అంటే ఎప్పుడు ఇక ఇందులో లిమిటెడ్ పర్సన్స్కి మాత్రం. ఎందుకంటే 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో కనీసం వాళ్ళ పేరుతో కనీసం 1,00,000 జపం చండీ సహస్ర చండీ యాగం చేస్తున్నాం. అందులో కనీసం వాళ్ళ పేరుతో 10,000 మూలమంత్ర అనుష్ఠానం జపం చేసి తత్సంబంధమైన హోమం చేయాలనేది నా కోరిక. అంతేగాని కలుపుకొని ఒక 150 హోమగుండాలు పెట్టి ఆ రోజు సంకల్పం చెప్పి ఆ రోజు సామూహికంగా పారాయణలు చేసి ఆ రోజు అందరికీ ఆ తీర్థాలు ఇచ్చేసి అయిందాయ నమః పోయిందాయ నమః అని కాకుండా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అనే మంత్రాన్ని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని ఒకళ్ళు చెప్పి శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని ఇంకొకళ్ళు ఇంకొక ముక్కలుగా మంత్రాలని ఆ విధంగా చేయటం నాకు ఇష్టంలా. 108 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం. ఇందులో దీక్ష మూలమంత్ర అనుష్ఠాన క్రమము ఋత్వికులు మేము మాత్రమే నిర్వహిస్తాం. ఉదాహరణకి ఒక భక్తుడు 21,116 రూపాయలు చెల్లించారు. ఈరోజు వారి పేరుతో సంకల్పము, కలశ స్థాపన, ఆ నక్షత్రాన్ని అనుసరించి తారాబలం చంద్రబలం అన్నీ చూసుకొని వారి పేరుతో జపం స్టార్ట్ చేస్తాం. ఈ జపం మొత్తం ఒక 10,000 వారి పేరుతో అయిన తర్వాత వారికి కబురు చేస్తాం, బాబు మహాపూర్ణావతి పలానా డేట్ ఉంటుంది అని. ఇలా డే బై డే వచ్చిన భక్తులందరి పేరుతోటి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ పేరుతో అనుష్ఠానాలు ప్రారంభం చేస్తాం. మొత్తం 150 మంది ఋత్వికులు ఆ అనుష్ఠాన క్రమము ఎవరి పేరుతో వాళ్ళది ముందు జపాలు జరుగుతూ ఉంటాయి. జప సంఖ్య ఎవరిది ఈరోజు మొదలుపెట్టిన బ్యాచ్ ఉంది, ఒక 10 మంది ఇచ్చారు. ఈ 10 మందికి సంబంధించి ఆ 10,000 మొత్తం ఎవరెవరైతే అనుష్ఠాన క్రమం 1,00,000 ఎవరి పేరుతో 1,00,000 చేయాలా, 10,000 చేయాలా, 50,000 అనుష్ఠానంతో ఇతని సమస్య తీరుతుందా, ఇవన్నీ నేను నిర్ణయం తీసుకొని వాళ్ళ పేరుతో అనుష్ఠానము సంబంధమైన హోమం పూర్ణావతి ఎప్పుడు వస్తుందో ఆ పూర్తయిన తర్వాత 10,000కి సంబంధించి జపం పూర్తయిన తర్వాత ఒక డేట్ ఇస్తాం. ఆ రోజున వారిని కూర్చోబెట్టి సంకల్పం చెప్పి
దీక్షా నియమాలు అన్నీ కూడా చెబుతూ దగ్గరుండి సశాస్త్రీయంగా హోమము, పూర్ణాహుతి, అమృత స్నానము, యాగ ఫలితాన్ని వాళ్ళకి అందిస్తూ అదే సమయంలో రాజశ్యామలాసేతు దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పానికి సంబంధించి మహాపూర్ణాహుతి, ఈ సహస్ర చండీకి సంబంధించిన దాంట్లో మొత్తం అన్నీ కలుపుకొని మళ్ళీ నా ప్రోగ్రామ్కి, ఇందులో భక్తులు ఇచ్చిన దానికి, దేనికి దానికి సపరేట్గా సంకల్పాలు చెబుతూ వాళ్ళు 21,116 రూపాయలు ఇస్తే కదా ఇక్కడ నెయ్యి వచ్చింది సహస్ర చండీకి. ఆ ఇచ్చినందుకు గాను మనం వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలి తప్ప సహస్ర చండీ ఆగమని చెప్పి అందరిని రమ్మని చెప్పి హోమగుండాల్లో కూర్చోబెట్టి ఓ 3 గంటల్లో ఓ రోజో 2 రోజుల్లో కూర్చోబెట్టి చేస్తే అసలే ఇప్పటికే జుట్టు బీక్కుంటున్నారు సమస్యలతో. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా ఫలితాలు రావట్లేదు అని. అందువల్ల ఈ కార్యక్రమం ఇలా కొనసాగిస్తూ 108 రోజులు 5 సంవత్సరాలు మళ్ళీ మీ పేరుతో గోత్రనామార్చన చేస్తూ ఇలాంటి యాగాలు ఎన్ని చేసినా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్ని మార్లైనా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. మరలా 21,116 రూపాయలు చెల్లించిన భక్తుడు 5 సంవత్సరాల వరకు ఏం చెల్లించక్కర్లా, గోత్రనామార్చన జరుగుతుంది, మేము వచ్చి కూర్చుంటాము. సంవత్సరంలో ఎన్ని యాగాలు మీకు అవకాశం ఉంటుందో ముందే తెలియచేస్తూ ఉంటాం. అవకాశం ఉన్నప్పుడల్లా రావచ్చు, కార్యక్రమాల్లో కూర్చోవచ్చు. తప్పకుండా మీ సమస్యలు పరిష్కారమై ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు మీరు రాజపోషకులు, మహారాజ పోషకులుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. కష్టాల్లో ఉండబడే భక్తులు అందరి పేరుతో ఈ యాగాలు నిర్వహించి ఆలయం శంకుస్థాపన దగ్గర మొదలుకొని ఆలయం పూర్తయ్యేలోపు ఆలయానికి సంబంధించిన దాంట్లో ఈరోజు 21,116 రూపాయలు చెల్లించడానికి కష్టంగా ఉన్న భక్తుడు కనీసం అతని దగ్గర నుంచి 1,00,000 రూపాయలు అమ్మవారికి సంబంధించి ఆలయ నిర్మాణానికి రావాలనేది నా లక్ష్యం. 5 సంవత్సరాల లోపు కనీసం ఒక్కొక్క భక్తుడు 1,00,000 రూపాయలు, 21,000 కట్టినటువంటి వాడు 1,00,000 ఆ పైన విరాళం ఇచ్చే విధంగా వాళ్ళ కష్టాలన్నీ తీరాలి, వాళ్ళకంతా కూడా అష్టైశ్వర్యాలు రావాలి, లోకం మొత్తం క్షేమంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు భాగ్యవంతులు అవ్వాలి, పేదరికం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు, సకల ఐశ్వర్యాలు, రాజభోగాలు, రాజశ్యామల ఇవ్వాలని అమ్మవారి దగ్గర ఈ సంకల్పం చెప్పి ఇదే యాగశాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అందువల్ల ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏ ఏ సందర్భాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇప్పుడు బగలాముఖి అమ్మవారి యొక్క సంకల్పం గురించి చెబుతూ అందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. బగలాముఖి అమ్మవారి గురించి 2 మాటలు చెప్పుకుందాం. బగలాముఖి అమ్మవారి యొక్క వైభవం ఏమిటయ్యా అంటే, ఏ దేవత దగ్గరికైనా వెళ్ళాలి అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికమైన దూరంలో ఏమైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను బగలాముఖి సంబంధించి అనుష్ఠాన క్రమము, నువ్వు బగలాముఖి సాధన చేస్తే ఈ సమస్య తీరుతుందని నా వల్ల కాదండి, మీరే చేసి పెట్టను హోమాలు అవన్నీ అన్నారనుకోండి. అప్పుడు ఈ గురుస్థానంలో ఉండబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మంత్ర సాధన చేసేటప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ గురుమండలాలు ఇవన్నిటితో పూజ చేసుకొని ఆ తర్వాత ఆ లక్ష్మీ గణపతి సాధన చేసి దశమహావిద్యలన్నిటిని పూజ చేసి అప్పుడు బగలాముఖి మూలమంత్ర అనుష్ఠానం క్రమం స్టార్ట్ చేస్తాం. ఆ బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకు త్వరగా లభిస్తుందంటే, నారదో భగవాన్ ఋషి, ఈ మంత్రానికి నారద భగవానుడు ఋషిగా ఉన్నాడు కనుక ముల్లోకాళ్ళు తిరిగి బగలాముఖి సాధన చేస్తే నారదులు వారు తృప్తి చెందుతారు. నారదులు వారికి ఈ సమస్య ఉంది అని మంత్రపూర్వకంగా తెలియచేయటం అనేది మంత్రం యొక్క వ్యూహం. మంత్రం ఎలా వాడాలనేది తెలిస్తే సమస్యని ఇట్టే పరిష్కారం చేసుకోవచ్చు, ఎట్లాంటి సమస్య అయినా సరే. కానీ సరైన మార్గంలో వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఈ మార్గంలో వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడు డబ్బులు అందవు, చేయటానికి ఇంట్రెస్ట్ ఉండదు, నిజంగా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళని గుర్తుపట్టలేం, సశాస్త్రీయమైన పూజలకి ముందడుగు వేయలేం. ఎందుకంటే కలియుగంలో కాలసర్పదోషం అనేటువంటిది తీవ్రమైనటువంటిది. మాయా పూజలు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ఏదో ఊడిపడాలన్నట్లుగా ఉండబడేటువంటి ఆకస్మికంగా ఫలితాలు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి వాటిని మాయాపూరితమై అవి జరగవు, పెట్టవు, అవి శాశ్వతం కాదు. అలాంటి వాటిపైన వెళ్ళి ఖర్చు పెట్టి మోసపోయిన తర్వాత నిజమైన పూజ చేసుకుందామనేసరికి డబ్బులు అందలేని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా కలి వైపరీత్యాలు. కాబట్టి ఈ బగలాముఖి సాధన అనేటువంటిది చేసేటప్పుడు ముందు కలి ప్రభావం నుండి, ఆ వ్యక్తికి ఉండబడేటువంటి గ్రహ దోషాల నుండి, వాస్తు దోషాల నుండి, ప్రయోగ దోషాల నుండి వీటన్నిటినీ కూడా అసలు బగలాముఖి మంత్రము మూలమంత్ర అనుష్ఠానం స్టార్ట్ చేశామంటే ఒక్కసారి స్నానం చేసి ఆ మురికి మొత్తాన్ని కూడా వదిలిచేసుకొని శరీరం ఆత్మశుద్ధి చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. స్నానం చేసి అలసిపోయిన తర్వాత
ఈ సాధన చేసినప్పుడు అలాంటి ఫలితం వస్తుంది. అందువల్ల బగలాముఖి సాధన చేస్తే నారదో భగవాన్ ఋషి, ఆ నారద భగవానుడి యొక్క అనుగ్రహం చేత ఏ దేవత దగ్గరికి వెళ్తే ఇతని సమస్య పరిష్కారం అవుతుందో అది మేము ఆ మంత్రపూర్వకంగా ప్రయోగం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఉపాసన పరులకు మాత్రం అందరికీ తెలుస్తుంది, నా ఒక్కడికే కాదు. ఉపాసన మార్గంలో ఉండబడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యూహాత్మకమైనటువంటి ఒక అడుగులో అడుగు వేసి దాన్ని ఎలా ప్రయోగం చేయాలనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ స్వర్ణాలయం దాకా రాగలిగాము, ఇంత పెద్ద ప్రాజెక్టు చేయగలిగాము. అమ్మవారు మన ముందు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఎవరైతే భద్రాచలం వెళ్ళేటువంటి వాళ్ళు, ఇంద్రకీలాద్రి చూద్దామని అనుకునేటువంటి వాళ్ళందరూ ఉన్నారో, రాధశ్యాముల అమ్మవారు 16 అడుగుల స్వరూపంతో ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంది. స్వర్ణాలయం ప్రతిష్ఠ అయితేనే నేను వరాలు ఇస్తానని అంటల్లా, అమ్మవారు ముందుగానే వచ్చింది. అమ్మవారికి ఇక్కడ ఎన్నో యాగాలు చేశాం మనం సహస్రాధికంగా. ఇప్పుడు మన సహస్ర చండీయాగ సంకల్పంలో ఈ బగలాముఖి అమ్మవారి వైభవాన్ని చెప్తూ ఉన్నాం. అట్లా అమ్మవారి యొక్క వరం కూడా తొందరగా రావడానికి కూడా బగలాముఖి మూలమంత్ర అనుష్ఠానం క్రమం చేయడం వల్ల రాజశ్యామల చేస్తే కొంతమంది అంటూ ఉంటారనమాట, యోగం ఉంటేనే రాజశ్యామల చేస్తే యోగాలు కలుగుతాయని. తప్పు, పొరపాటు మాట. యోగం లేని వాడికి కూడా, దరిద్రులను కూడా ధనవంతులు చేసేటువంటి ఒక శక్తి అమ్మవారికి ఉంది. ఆ అమ్మవారి దగ్గరికి ఎలా, ఏ మార్గంలో, ఏ దేవతా ఉపాసన మార్గం ద్వారా వెళ్తే మీకు యోగాలు వస్తాయో, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహించే ఈ కార్యక్రమాలు జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ మహాసంకల్పాల్లో మీరు ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా మీ కోరికలు సిద్ధిస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే పరిష్కారం అవుతాయి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. జయ కామాక్షి.